వసుంధరగా దామిని జీవితాన్నే మార్చేద్దాం. ఏమంటారు? దామిని బాధ్యత నీదే అని చెప్పావు. దాని విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టమే బాబాయ్. మేము అడ్డు చెప్పం. ఇక నుండి తన పేరు వసుంధర అని దామినితో చెప్పి మెంటల్గా ట్యూన్ చేస్తాం. అది నేను చూసుకుంటాను. అమ్మా కమల, వసుంధర పేరు మీద గుడికెళ్ళి అర్చన చేయిద్దామా? వసుంధరికి దేవుడి ఆశీస్సులు చాలా అవసరం. అలాగే మావయ్య గారు, బయలుదేరదాం. ఓం దేవదేవాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో పాండురంగ ప్రచోదయాత్. పాండురంగనాగది దేవతాభ్యో నమః. గోత్రోద్భవస్య నామధేయస్య మీ గోత్రం పేరు చెప్పండి. పాలవెల్లి గోత్రం బలరాం. బలరామ నామధేయస్య పాప పేరు చెప్పండి. వసుంధర. సీత సరళగా కనిపించిందా? లేదు. ఇంటికెళ్తే గుడికెళ్ళిందని చెప్పారు. ఏమో మరి, వెళ్ళి చూడు. పాండురంగనాగది దేవతాభ్యో నమః. గోత్రోద్భవస్య నామధేయస్య. అమ్మా, నేనలా గుడి తిరిగి వస్తానే. వద్దమ్మా. ఏం కాదు వెళ్ళని అమ్మా, మనం ఇక్కడేగా ఉన్నాం. థ్యాంక్ యూ తాతయ్య. ఏమిటమ్మా? వసుంధర ఇంకా రాలేదు మావయ్య. వస్తుందిలే, ఎక్కడికి పోతుంది? దానికి గుడంటే చాలా ఇష్టం. ఓ పట్టాన వదిలిపెట్టదు కదా. నేను వెళ్ళి చూసొస్తాను. తల్లి ప్రాణం కదా, భయం ఎక్కువ. సర్ల, ఎక్కడున్నావే?
వస్తాను. అమ్మా వసుంధర, ఎక్కడికి? మీ పాపనా? ఈ ఊరు కొత్త, ఎప్పుడు నిన్ను చూసినట్టు అనిపించట్లేదు. చలపతి మాస్టారు నాకు మావయ్య గారు అవుతారు. ఓ, చలపతన్నయ్య వాళ్ళ తాలూకా. మరి చెప్పవే. పాప కోసమా? పద. అదిగో సరళ వెళ్ళిపోతుంది, నేను మళ్ళీ కలుస్తాను. ఆ, సరళా, సరళా, నిన్నే సరళా. ఓ, నువ్వా విశాలాక్షి? ఏంటి సంగతి? నీకోసమే వెతుక్కుంటూ వచ్చా. నాకు 10,000 వడ్డీకి కావాలి. 10,000? అవును. అంత అవసరమే వచ్చింది? మీ అబ్బాయికి చెప్పావా? వాడికి సంబంధం లేదు, ఇది నా అవసరం. సరే, రేపు కనబడి చూద్దాం. చూద్దాం కాదు, కావాలి. సరే, రేపు చెప్తాననగా. రే సూరి, గుండు నాయాల ఎడ తెచ్చినావురా? పాపను వెతుకుతున్నామయ్యా. రేపటి కల్లా దామిని నాకు కావాలా. దామిని ఇంట్లో అడుగు పెట్టాలా. దామిని నా ఆస్తి, ఈ ఇంటి ఇలవేల్పు. చుట్టుపక్కల ఊళ్ళన్నీ జల్లెడ పట్టండి, ప్రతి అడుగు గాలించండి. ఎన్ని లక్షలు ఖర్చయినా పర్వాలేదు, ఎంతమంది ప్రాణాలు తీయాల్సి వచ్చినా లెక్కలేదు. దూసుకుపోండి. దామిని కేవలం నాకు మాత్రమే అదృష్ట దేవతగా ఉండాలా, నా కోసమే బతకాలా. ఏయ్ ఆగో, ఈసారి దామిని దొరికితే వదిలేది లేదు. ఈ 4 గోడల మధ్య బంధించి ఉంచుతా. ఆ పాప వల్ల కలిగే అదృష్టం నాకే చెందాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకళ్ళకి దక్కనీయా. నేను తర్వాత చేస్తా. హలో, నువ్వా స్వామి? మా ఇంటికి రావయ్యా, నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను అని నీ కాళ్ళు మొక్కి చెప్పినాను. ఛీ పో అన్నావు. ఇప్పుడు నువ్వే మా ఇల్లు ఎత్తుకుంటూ వచ్చేసినావా? విచిత్రంగా ఉండాదే. నీ మీద ప్రేమతో రాలేదు, కోపంతో వచ్చాను, ఆవేశంతో వచ్చాను. ఎందుకో అంత ఆవేశం? నువ్వు నీచమైన ఆలోచనలతో దామిని వెంట పడుతున్నావు, పాపం చేస్తున్నావు. హెచ్చరించడానికి వచ్చాను. అచ్చా అచ్చా,
నువ్వు దామిని బాడీగార్డు కదూ, మర్చిపోయినా. రాయుడు స్వామీజీ అన్నాక అంత కోపం ఉండకూడదు. ప్రశాంతంగా మాట్లాడాలా, ఓపిగ్గా వినాలా, నవ్వుతూ సమాధానం చెప్పాలా, అది పద్ధతి. నీ దగ్గర పద్ధతులు నేర్చుకోవడానికి రాలేదు, పద్ధతిగా బ్రతకమని చెప్పడానికి వచ్చాను. ఓ చెప్పినావుగా స్వామి. ఇంకా ఓ మీకేమన్నా దక్షిణ ఇచ్చి పంపిద్దామనుకుంటే మంచినీళ్ళు తప్ప మరేది ముట్టని మంచితనం మీది. నా మంచితనం మంచితనంగా ఉండాలంటే దామిని వెతకడం ఆపేయి. చాలా విచిత్రంగా ఉండదే స్వామి. భక్తులు స్వామీజీని ఏం కావాలో కోరుకోవాలి, అలాంటిది దామిని జోలికి వెళ్ళొద్దంటూ మీరు నన్ను కోరుకుంటున్నారు. ఇది కోరుకోవడం కాదు, ఆజ్ఞాపించడం. చేతనైతే దామిని నాకు దొరకకుండా ఆపుకో. నీ పవర్ గొప్పదో నా పవర్ గొప్పదో చూద్దాం. అప్పటి వరకు అవసరం లేదు, నా శక్తి ఏంటో ఇప్పుడే చూపిస్తా. ఏమండి? ఏమైనది ప్రమిళ, ఎందుకు అట్లా అరిచినావు? ప్రమిళ ఏమైనా చెప్పిసావు? మీ మూతి బానే ఉండాదా? వంకర పోలేదా? బానే ఉండదు కదా, వంకర పోవడం ఏంది? అంటే స్వామీజీ రావడం, గొడవ, మిమ్మల్ని శపించడం అంతా కలేనా? స్వామీజీ ఏంది, నన్ను శపించడం ఏంది? నాదో అనుమానం. ఏందది? నేను నీ మొగుడు అవునో కాదో అనా? ఛా, అది కాదయ్యా. మరి ఆ మంచినీళ్ళ స్వామీజీ ఉన్నాడు చూడండి, అదే దామిని తాలూకు స్వామీజీ. ఆ, ఆయనే దామినిని మనకు దొరకకుండా యాడనైనా దాసినాడేమోనని అనుమానంగా ఉండాది. సడన్ గా నీకు ఆ స్వామీజీ ఎందుకు గుర్తొచ్చినాడు? ఎందుకో ఒకందుకు వచ్చినాడు. దామిని మనకు దొరకాలంటే ఆయన్ని వెతికి పట్టుకోవాలేమో. ఎందుకైనా మంచిది, నువ్వు ఒకసారి వెళ్ళి దడుపు మంత్రం వేయించుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కువైనాయి. నేను సామాన్యంగా ఏది ఆశపడను. ఒక్కసారి ఆశపడినానంటే అది తీరేదాకా ఇడిచిపెట్టను, ఎవరు అడ్డుపడినా సరే. సైలెన్స్. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? కమిన్. నువ్వు న్యూ అడ్మిషన్ మ్యామ్, ఈ రోజే జాయిన్ అవుతున్నాను. గుడ్. నీ పేరేంటి? వసుంధర. నైస్ నేమ్. ఈ స్కూల్లో ఆనవాయితీ ఏంటో తెలుసా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మొదటి రోజున ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడాలి. నువ్వు దేని గురించి మాట్లాడతావు? నాకు పొడుపు కథలంటే చాలా ఇష్టం. అడుగైతే నీ ఫ్రెండ్స్ అంతా ఆన్సర్ చేస్తారు. ఉదయం 4 కాళ్ళతో నడిచేది, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడిచేది, సాయంత్రం 3 కాళ్ళతో నడిచేది. ఏమిటది?
చెప్పలేరా? ఆన్సర్ నేనే చెప్పైనా? చెప్పేయ్. ఉదయం 4 కాళ్ళతో నడిచేది పసితనం, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడిచేది యవ్వనం, సాయంత్రం 3 కాళ్ళతో నడిచేది ముసలితనం. ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్షిప్ గురించి మా తాతయ్య చెప్పిన కొటేషన్ చెప్పనా? చెప్పు. గాలి వీస్తే ఆరేది దీపం, రోజు గడిస్తే రాలేది పుష్పం, మనిషి మరణిస్తే మిగిలేది దేహం, కానీ యుగాలు గడిచినా మిగిలేది స్నేహం. చాలా మంచి కొటేషన్ చెప్పావు. దాని అర్థం తెలుసా? ఓ, మా తాతయ్య చెప్పారు. వెళ్ళి అలా కూర్చో వసుంధరా. వసుంధరా కదూ? నా పేరు జశ్వంత్. మీరు జమీందార్లట కదా? ఎవరు చెప్పారు? మా తాతయ్య. ఓ, చలపతి మాస్టరా? అవును. ఆ రోజు బోరుబావు దగ్గర ఆ పిల్లోని చాలా ఫాస్ట్ గా కాపాడావు. యు ఆర్ గ్రేట్. ఆ బాబు బోరుబావులో పడిపోతాడని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ప్రాబ్లమ్స్ లో ఉన్న వారికి హెల్ప్ చేయడం మన డ్యూటీ. ఇందాక క్లాస్ రూమ్ లో ఫ్రెండ్షిప్ గురించి చాలా మంచి కొటేషన్ ఇచ్చావు. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. తీసుకో. ఎందుకు? నా గిఫ్ట్. నేను తీసుకోను. ఏ? ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోకూడదని మా అమ్మ చెప్పింది. ఏమైంది జశ్వంత్, ఇక్కడే నిలబడ్డావేంటి? వసుంధరాకి పెళ్లి గిఫ్ట్ గా ఇస్తే తీసుకోలేదు, వద్దంది. ఏ కొత్త పిల్ల, ఆగు. మా జశ్వంత్ పెన్ గిఫ్ట్ గా ఇస్తే వద్దన్నావట. నువ్వెవరు అడగడానికి? జశ్వంత్ కి క్లోజ్ ఫ్రెండ్ ని. మర్యాదగా వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకో. తీసుకోను. గుడ్లు పీకేస్తా. జశ్వంత్ అంటే ఎవరో తెలుసా? చిన్న జమీందార్. జశ్వంత్ ఇచ్చే గిఫ్ట్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తుంటారో తెలుసా? అలాంటిది గిఫ్ట్ తీసుకోకుండా జశ్వంత్ ని బాధ పెడతావా? మర్యాదగా వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకో. ఇంకా కొద్దన్నావుగా. ఇప్పుడు కావాలంటున్నానుగా. అంతా నీ ఇష్టమేనా? అవును, నా ఇష్టమే. థ్యాంక్ యూ. వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే, వి ఆర్ ఫ్రెండ్స్. yes.
లాక్కుని వెళ్ళిపోతుందేంటి?